పాడు చేసుకుంటూ ప్రియులారా ఈ లోకంలో ఎంతో మంది నశించిపోతా ఉన్నారు ప్రియులారా. ఎంతో మంది ఆశపట్లో పాలైపోతా ఉన్నారు ప్రియులారా. ప్రియులారా నీకు 2 చేతులు జోడించి చెబుతున్నాను ప్రియులారా, నీవు యథార్థంగా ఉండినప్పుడు, నీవు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, నీవు ప్రియులారా మరి దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని వాక్యము ప్రియులారా నిన్ను ఎలా నడిపించాలో, నిన్ను ఎలా ఉంచాలో ప్రియులారా మరి దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు ప్రియులారా. దేవుని కీర్తన గ్రంథంలో ఉంటుంది, నీకు జ్ఞానం కొద్దిగా ఉండినప్పుడు నీవు నా దగ్గరికి రండి, జ్ఞానాన్ని నేర్చుకోండి, మరి మీరు జ్ఞానం కలిగి నడుచుకుంటారని ప్రియులారా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ప్రియులారా. హబక్కూకు కూడా మరి ఆయనకి ఏమీ లేవు ప్రియులారా, ఆయనకి ఏమీ లేవు. శాలలో పశువులు లేవు, శాలలో పైరు లేదు, మరి దొడ్డిలో మందలు లేవు, ఏమి లేకపోయినాను ఆయన ఎవరి గురించి ఆనందిస్తానన్నాడంటే యెహోవాను బట్టి నేను ఆనందిస్తాను, ఆయన బట్టి నేను సంతోషిస్తానని హబక్కూకు కూడా ప్రియులారా మాట్లాడతాడు ప్రియులారా, ప్రార్థన చేస్తాడు ప్రియులారా. ప్రియులారా ఈ లోకంలో మరి ధనం లేకపోతే మరి చింతపడతా ఉంటారు, మరి బంగారం లేకపోతే చింతపడతా ఉంటారు, ఆస్తులు లేకపోతే చింతపడతా ఉంటారు ప్రియులారా. మరి ఒక ఇల్లు లేకపోతే చింతపడతా ఉంటారు. కానీ హబక్కూకు అయితే మరి ఆయనకి సేవలలో పైరు లేకపోయినను, దొడ్డిలో మందలు లేకపోయినను, గాడిద లేకపోయినను ప్రియులారా ఆయన యెహోవా యందే సంతోషపడతానని మరి మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ప్రియులారా మనకి ఏమి ఈ లోకంలో ఏమీ లేకపోయినను దేవుడు ఉంటే చాలు ప్రియులారా, యేసు ప్రభు ఉంటే చాలు ప్రియులారా. ఆయన మనకి కావాల్సినవన్నీ కూడా మనకి సమృద్ధిగా ఇస్తాడు ప్రియులారా. మనకి ఏది కావాలో మనం అడిగినప్పుడు ఆయన మనకి సమృద్ధిగా ఇస్తాడు. అడుగుడి మీకు ఇస్తాను, ఎదుకుడి మీకు దొరుకుతాను, తట్టుడి మీకు ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. అడుగుడి మీకు ఏది కావాలో అది అడుగుడి ఇస్తాను, తట్టుడి మీకు తలుపు తీస్తాను, మీరు వచ్చినప్పుడు నేను తలుపు తీస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ప్రియులారా ఇలాంటి అద్భుతమైన దేవుడు ఈ లోకంలో ఎవరో లేరు ప్రియులారా, ఎవరో లేరు. అనేకమైన దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, కానీ పరిశుద్ధమైన దేవుడు ఒక యేసు ప్రభే ప్రియులారా, ఒక యేసు ప్రభే. ఆయన గ్రంథం మీద ఉంటది పరిశుద్ధమైన గ్రంథము, ఆయన వాక్యంలో ఉంటది పరిశుద్ధమైన దేవుడు. ఆయన ఈ లోకానికి శాలించేసాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరో స్థాపించగలరు అంటే ప్రియులారా అక్కడున్న ప్రజలు ఎవరు కూడా మాట్లాడలేకపోయారు ప్రియులారా. అక్కడున్న ప్రజలు ఆయనలో మరి యేసు ప్రభులో మరి ఒక్క పాపాన్ని కూడా చూపెట్టలేకపోయారు ప్రియులారా, చూపెట్టలేకపోయారు. మరి మన ప్రభువు అంత పరిశుద్ధుడు, అంత నీతిమంతుడు, అంత యథార్థమంతుడు ప్రియులారా. ఆయన ఈ లోకానికి వచ్చి పశుబాలుడిగా వచ్చి ప్రియులారా
ఆయన నశించిపోతున్న వారిని, ఆపదలో ఉన్న వారిని, మరి జబ్బు పడిన వారిని, కుష్టి రోగుల్ని, కుంటి వాళ్ళని, రక్తస్రావం గల స్త్రీని, ప్రియులారా మరి దెయ్యాలు పట్టిన వారిని, ఊససేతు కాళ్ళు కలిగిన వారిని, 38 ఏళ్ల నుంచి కోనేటి దగ్గర పడిన ఒక కుష్ఠిరోగిని కూడా ఆయన బాగు చేసాడు. ప్రియులారా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరి ఈ లోకంలో అనేక మంది నశించిపోతున్నారని, పాపంలో పడిపోయి నశించిపోతా ఉన్నారని, ప్రియులారా ఆయన పశుపాలుడిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ప్రియులారా సేవ చేసి అనేక మందిని మరి ఆయన తట్టు త్రిప్పుకుని అనేక మందిని 12 మందిని సేవకులుగా చేసుకుని మరి ఆయన ఈ లోకానికి సువార్తని ప్రకటించడానికి ప్రియులారా వాళ్ళని పంపించాడు. ప్రియులారా యేసు ప్రభు 12 మందిని శిష్యులుగా తయారు చేశాడు. కానీ ప్రియులారా ఈ లోకంలో కొన్ని కోట్ల మంది మరి ఆయన సేవకులు లాగా తయారయ్యారు. ప్రియులారా ఆయనలో అంత శక్తి ఉన్నది. ప్రియులారా అంత యథార్థత ఉన్నది. ప్రియులారా దేవుల్లో అంత శక్తి లేకపోతే, దేవుల్లో అంత యథార్థత లేకపోతే ఆయన తట్టు అంతమంది తిరగరు. ప్రియులారా ఆయన తట్టు అంతమంది మరి ఆయన వాక్యాన్ని ప్రకటించలేరు. ప్రియులారా ఆయనలో ఆయన నిజమైన దేవుడు కాబట్టి, ఆయన యథార్థమైన దేవుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన ఈ లోకంలో మరి అంతమంది జనాన్ని మరి ఆయన ఎన్నుకోవడం జరిగింది. ప్రియులరా ఆయన తట్టు తిప్పుకోవడం జరిగింది. ప్రియులరా ఆయన నీవు నశించిపో, నీవు నాశనం అయిపో, నీవు మరి అక్కడికెళ్ళు, ఇక్కడికెళ్ళు, ఆ పాపం చేయి, ఈ పాపం చేయి అని యేసు ప్రభు చెప్పలేదు. ప్రియులరా ఆయన యథార్థంగా ఉండండి, నీతి కలిగి ఉండండి అని ప్రియులరా ఆయన మనతో మాట్లాడుతూ వచ్చాడు. నన్ను పోలు నడుచుకోండి, నాకులాగా ఉండండి, అనేక మందికి నశించిపోతున్న ఆత్మలకి సువార్తను ప్రకటించండి, నశించిపోతున్న వాళ్ళని నా తట్టి తిప్పండి, మంచి మార్గంలో చెడు మార్గంలోకి వెళ్ళిన వారిని మంచి మార్గంలో నడిపించండి, పాపంలో ఉన్న వారిని ఆ పాపా నుంచి విడిపించండి. ప్రియులరా ఈ వాక్యాలు మన ప్రభువు మనకి చెప్పి అన్నాడు. ప్రియులరా ఆయన యథార్థమంతుడు, నీతిమంతుడు, ఆయన జీవం కలిగిన దేవుడు. ప్రియులరా పరిశుద్ధ గ్రంథం. ప్రియులరా మన దేశంలో అనేకమైన గ్రంథాలు ఉన్నాయి, కానీ ప్రియులరా పరిశుద్ధమైన గ్రంథం మరి ఏ గ్రంథానికి లేదు. ప్రియులరా ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన గ్రంథానికి పరిశుద్ధమైన గ్రంథం అని మరి వచ్చింది. ప్రియులరా పేరు వచ్చింది. ప్రియులరా ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధ గ్రంథం అయింది. ప్రియులరా కాబట్టి మనం ఆయన తట్టు మరి అనేక మందిని ఆయన తట్టు త్రిప్పినప్పుడు మరి పరలోక రాజ్యం వాళ్ళు చేరినప్పుడు వాళ్ళు అక్కడ ఎంతో సంతోషంగా ఉంటారు, ఎంతో సమాధానంగా ఉంటారు. ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా ఆయన మరి జీవం గల మాటలు చెప్పినప్పుడు మరి అనేక మంది వచ్చి ఆయన వాక్యం విని
ఆయన తట్టు తిరుగుతారు ప్రియులారా. ఆయన ఎక్కువగా మరి గలిలయ సముద్ర తీరాన్న మరి ఆ సముద్రము తీరాలనే మరి యేసు ప్రభు ఆ వాక్యాన్ని ప్రకటించినట్టుగా మరి ఆయన గ్రంథంలో ఉంటుంది ప్రియులారా. ఆయన దరిద్రుల్ని లేవనెత్తేవాడు. ఆయన దరిద్రుల్ని లేవనెత్తి దరిద్రతను తీసివేసి ఆయన మరి ధనవంతులుగా చేసేటువంటి దేవుడు. పాపాన్ని తీసివేసి మరి పాపం లేనటువంటి వారిగా చేసేటువంటి దేవుడు ప్రియులారా. మన దేవుడు ఈ లోకంలో ఉన్న దేవతల కంటే దేవుళ్ళ కంటే పైన ఉండే దేవుడు ప్రియులారా. మనం ఆయన్ని వెంబడిస్తూ ఆయన మాటల్ని గైకుంటూ ఆయన తట్టు మనం అనేక మందిని తిప్పినప్పుడు మనం ప్రియులారా మరి ఆ నశించిపోయిన ఆత్మల్ని మనం రక్షించడానికి ఆ భారము ప్రతి ఒక్కరి మీద మన ప్రభువు పెట్టాడు ప్రియులారా. కాబట్టి నీవు నేను మరి ప్రతి ఒక్కరము ఆయన వాక్యాన్ని చదువుకుంటూ మరి జీవిద్దామని ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, ఘనమైన పాదములకు వందనాలు. యేసయ్యా నీకే వందనాలు ప్రభు. అల్పుడనైనా నన్ను నిలబెట్టి దేవా, నీ జీవం గల మాటలు ప్రభువా వివరించినందుకు వందనాలు ప్రభువా. ఇంకా అనేక మందిని ప్రభువా దేవా తీసుకొచ్చి దేవా నీ జీవం గల మాటలు అనేక మందికి వినిపించడానికి కృప చూపించమని ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతోనే మీరు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటా ఉన్నాను. ఆమేన్.